తెలివిగా చక్రం తిప్పు. దానికి ఉప్పు ఎలా అందించాలో నేనందిస్తాను. ఉప్పెన రావాలక్కడ. చిత్తవత్త ఉంటాను. సరే ఉంటాను, నువ్వు మాత్రం జాగ్రత్త. స్వర్ణ వేరు కాపురం పెట్టాలని చూస్తుందా? దీన్ని ఎలాగైనా మనకనుకూలంగా మార్చుకోవాలి. అత్తన్నట్టు ఉప్పెన వస్తే ఆ సమయంలో సందట్లో సడేమియాలాగా నేను సర్దుకునేది చల్లగా సర్దేసుకుంటా. స్వర్ణ, మధ్యాహ్నం నువ్వు ఫోన్ చేశాక బాగా ఆలోచించాను. నువ్వు అనేది 100% కరెక్ట్ అనిపించింది. అందుకే విల్లాకి అడ్వాన్స్ ఇచ్చాను. ఇదిగో 50 లక్షలకి రిసిప్ట్. క్షేమం కోరి ఈ తప్పు చేయాల్సి వస్తుంది. కానీ బావని ఈ కుటుంబం నుంచి విడదీసి వేరు కాపురం పెట్టించాలనే ఉద్దేశం లేదు. భగవంతుడా, తప్పో ఒప్పో తోచింది చేస్తున్నా, క్షమించు. ఏంటి స్వర్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించడం లేదు బావా, ఆనందపడుతున్నా. మైమరిచిపోతారంటారే, అదే. మీరు నా మాటకిచ్చిన విలువకు, చూపించే ప్రేమకు మురిసిపోతున్నాను. బావా, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా? చచ్చా, అదేం లేదు. గ్రానీకి చెప్పకుండా చేసిన పనిని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఫోన్ చేసినప్పుడే ఆవిడికి చాదస్తం ముదురుతోంది అన్నానుగా, ఎందుకు ఫీల్ అవుతాను? నేను మన బాబుతో కలిసి పూర్తిగా ప్రేమ పంచుకోలేకపోతున్నామని ఇలా ఆలోచించాల్సి వచ్చింది బావా. నీ ఆలోచన కరెక్టే అన్నాను కదా స్వర్ణ, అందుకేగా విల్లా బుక్ చేసింది. ఒరే కన్నా, మీ నాన్న నీకిచ్చే ఫస్ట్ గిఫ్ట్ రా. స్థిరాస్తిరా, 2 కోట్ల రూపాయల విల్లా. ఈ కుటుంబ చరిత్రలో ఇంత పెద్ద గిఫ్ట్ అందుకున్న వాడివి నువ్వే అవుతావురా. అది ఫస్ట్ గిఫ్టే. నిజంగా నువ్వు బంగారు కొండవిరా. స్వర్ణ, ఏంటి బావా? రేపు పొద్దునే గ్రానీకో మాట చెప్పనా? ఏంటి, అమ్మమ్మకు చెప్తారా? అవును. ఇందాక అందుకే ఫీల్ అవుతున్నారా అని అడిగా. ఏమన్నా గిల్టీగా ఫీల్ అవుతే చెప్పండి, అసలు విల్లానే క్యాన్సిల్ చేద్దాం. స్వర్ణ, లేకపోతే ఏంటి బావా, మంచికి పోతే చెడెదురవుతుంది. రేపేమన్నా అంటుందని బయటపడితే నన్ను బయటేస్తుంది. నా మనవడు అమాయకుడు, ఇదే వాడికి నోరు పోసి ఇల్లు కొనిపించింది గయ్యాలది, స్వార్థంతో చేసింది, పిచ్చాన్ని చేసి ఆడిస్తుంది, దాని ఇష్టాన్ని కదా ఆడుతుందని నన్ను 10 మందిలో కడిగి పారేస్తుంది. అది నీకు ఓకే అయితే చెప్పు, ఎలాగూ తిట్లకు అలవాటు పడింది అన్నేగా, పడతాను. మీ మెప్పు మీకుంటుంది, నా తప్పు నా మీద జీవితకాలం ఉండిపోతుంది. మొగుణ్ణి ఎగరేసుకుపోవాలని చూసింది కానీ నా ముందు దాని పప్పులేం ఉడకలేదు అని టముకేస్తుంది. మొత్తం అందరూ నన్ను దుర్మార్గురాలిగా మరో కైకలా చూస్తారు. అది కాదు స్వర్ణ, కనీసం ఒక మాట చెప్పనన్నా చెప్పలేదు. అంతా కానిదాన్నయ్యానా? కాదంటాననుకున్నావా? అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత తెలిసినా అదేగా అనేది. పైగా మీరింకొకటి ఆలోచించడం లేదు. మీరు మంచి తలచి చెప్తే ఇది ఓ తండ్రిగా కొడుక్కిచ్చిన గిఫ్ట్ అన్న క్రెడిట్
మీకు దక్కకుండా చేస్తుంది. తను మునిమనవిడికి అందించిన బహుమానంగా మారుస్తుంది. రేపు వాడు మై డాడీస్ గిఫ్ట్ అని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఏదైనా ఏ క్రెడిట్ అయినా తనకే దక్కాలని చూసే మనిషి. ఆవిడకు రాయల్టీగా ఉండాలనే కదా సాంప్రదాయంగా నేను వాడి నోటికి అంటించాల్సిన తేనె తను అంటించింది. ఆ ఉదాహరణే చాలు ఆవిడ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడానికి. తల్లి అందించాల్సిన స్వీట్ మిస్ అయ్యాడు, అలా డాడీ గిఫ్ట్ కూడా మిస్ అవ్వకూడదు అనే. అందుకే ఈ విషయం నువ్వుగా చెప్పొద్దు బావా, ప్లీజ్. మనం పూర్తిగా కాపురం షిఫ్ట్ చేసే రోజు పాలు పొంగించే ముందు చెప్దాం. ఏమంటావు బావా? సరే, నీ ఇష్టం. ఈలోపు చెప్పవుగా? చెప్పను. ప్రామిస్? నమ్మకం లేదా స్వర్ణ? మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదా? ప్రామిస్. థ్యాంక్స్. నేను వెళ్ళి వీడికి పాలు కలుపుకొనిస్తాను. సరే. అక్క, స్వర్ణ, తప్పు చేస్తున్నావు. చాలా పెద్ద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. తప్పుగా ప్రవర్తిస్తున్నావు. మాట మాట అనుకున్నంత మాత్రాన మనుషుల్ని దూరం చేసుకుంటారా? కుటుంబం అన్నాక కలతలు, కన్నీళ్లు, కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కావు. పంతాలు, పట్టింపులు, కక్షలు, పగలు పెంచుకోవడానికి మనం పగవాళ్ళం కాదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఆ విల్లాన్ని క్యాన్సిల్ చేయి. దేనికక్క క్యాన్సిల్ చేయటం? ఏంటక్క తప్పు తప్పు అని తప్పులు నేను ఎత్తినేసి వక్కలు లెక్కేసి నిన్ను నన్ను బయటికి గెంటితే ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళి అమ్మా నాన్నలకు బరువై వాళ్ళ గుండెలు బాదుకునేలా చేద్దామా? గుండె బరువెక్కేలా ఏడిపిద్దామా? వాళ్లకు భారంగా మనం బాధపడుతూ బ్రతుకుదామా? వక్కలు లెక్కలు అనే పిచ్చి కండిషన్స్ పెట్టకుండా ఉండాలని ఆవిడ పిచ్చి కుదురుద్దామని. అంత అన్యాయంగా మాట్లాడుకు స్వర్ణ. ఆవిడ అందరి మంచి కోరే మనిషే. పద్ధతిగా ఉండి గౌరవాలు కాపాడుకోవాలనే తత్వం. అక్క, ఇంత ఆలోచించిన దాన్ని ఆ మాత్రం ఆలోచించనా? మొగుణ్ణి గుంజుకెళ్ళింది అని అనిపించుకోను, పోవే అవతలకి అని అనిపించుకునే వెళ్తా. స్వర్ణ, మనల్ని వీధుల్లో పడేస్తాయే నువ్వు చేసే చేష్టలు. అక్క, దడిచే వాళ్ళని దడిపిస్తుంది, దడిపిస్తే తగ్గొస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని. సో డోంట్ వరీ. ఎందుకే ఆవిడికి చెప్పి రెచ్చగొట్టడం? అలాంటిదేం జరగదక్క. సాఫీగా హ్యాపీగా కథ సుఖాంతంగా నడిచేలా చేస్తా. రివర్స్ అయిందే అనుకో, నష్టపోవాల్సి వస్తుంది. మనమే కాదు, మనల్ని కన్నవాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. విల్ల వేరే ఎందుకు అవుతుంది? కావాలంటే దాని మీద మంగతాయారు సదన్ అని రాయిస్తా. గుమ్మడికాయ ఆవిడ చేతే కొట్టిస్తా. సాదరంగా ఆహ్వానిస్తా. గణపతి హోమం చేయిస్తా. చండీ యాగం చేయించి ఈ మహాతల్లిని ప్రసన్నం చేసుకుంటా. వీలైనప్పుడు వస్తూ ఉంటా. బుజ్జిగాన్ని అలా చూపించి ఇలా పట్టుకెళ్తా. అప్పుడు గాని ఆవిడ కోపం నశాలానికి అంటి నీ మాడు పగలగొట్టుతూ. అక్క, ఎవ్వరి మాళ్ళు పగలవు కానీ నువ్వు అలా చూస్తూ ఉండు. అన్నీ నేను మేనేజ్ చేస్తానుగా. బావ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఆ మూడ్ కంటిన్యూ అవ్వనివ్వు. ఓ, స్వర్ణ, నా బతుకు సర్దిద్దిపోయి దీని బతుకు ప్రమాదంలో పడేసుకుంటుందో ఏమో. చాలా ఆందోళనగా ఉంది. ఈ అయోమయంలో ఏం చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. భగవంతుడే కాపాడాలి. ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదనిపిస్తుంది. స్వామి కరుణించు. మా కుటుంబం విడిపోకుండా
నువ్వే చూడాలి. వదిన గారు ఫోన్ చేసి అర్జెంటుగా మీతో మాట్లాడాలి రండి అన్నారు. ఇంకా రాలేదేంటి? అసలు ఏం జరుగుంటుంది? ఏం మాట్లాడాలని రమ్మన్నారు? వదిన గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నా రాక కాస్త వెనక ముందైతే ఏం కాదులేండి. ఏదో మాట్లాడాలి అన్నారు. ఏంటది? మీరు ఫోన్ చేసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. దానికి తోడు కుడికన్ను అదురుతుంది. నాకు చాలా భయంగా ఉందండి. విషయం ఏంటి వదిన గారు? మిమ్మల్ని చూస్తుంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. స్వర్ణ మళ్ళీ మరో బాంబు పేల్చేలా ఉంది వదిన గారు. ఏంటి వదిన గారు? బాంబు అంటున్నారేంటి? అవునండి, కొత్తగా వేరు కాపురం అంటూ కుటుంబాన్నే చీల్చేలా ఉంది. ఏంటి? వేరు కాపురం పెడతానంటుందా? పిన్నిగారు ఏమన్నారు? దీనికి ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయెందుకు? తిన్నదరక్క తన్నుకుంటుంది ఇది. అదలా అనగానే గొడవ జరిగిందా? పిన్నిగారు ఏమైనా అన్నారా? ఇంకా ఈ విషయాలేవి అత్తయ్య గారి దాకా వెళ్ళలేదు. మీతో అందా? నిన్న మీ రాధాకృష్ణ వచ్చి ఈ వెంచర్లో విల్లాకి 50 లక్షలు చెక్కిచ్చాడు. ఇంత పెద్ద విషయం నానమ్మ దగ్గర దాచాలా? అవును రఘు, దాచాలి, దాచి తీరాలి. ఇది మన మధ్య ఉండాల్సిన విషయం రా. నిజమైనా అబద్ధమైనా మనలో మనం చర్చించుకోవాల్సిన విషయం. పైగా సీత కోసం, సీత సుఖ సంతోషాల కోసం అంటుంది. దాని మొహం అది తప్పుడు ఆలోచనలు చేస్తోంది. పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి పనులను. మీరు దాని నిర్ణయాన్ని ఖండించలేదా? నేను సీత ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలో అన్ని రకాలుగా చెప్పి చూసాం. ఎంతకీ తన వాదన తనదే గాని మా మాటే వినడం లేదు. పైగా అత్తయ్య గారిని దారిలో పెట్టడానికి, వంచడానికి, షాక్ ట్రీట్మెంట్ అంటూ ఏదేదో మాట్లాడుతుంది. ఇది గాని అత్తయ్య గారికి తెలిస్తే కురుక్షేత్రమే. మరేం చేద్దామంటారు? ఎవరైనా కన్నతల్లి తర్వాతే అంటారు. మీరు నయ్యానో భయానో స్వర్ణ అభిప్రాయాన్ని మార్చండి. వేరు కాపురాలు, వేరు కుంపట్లు వద్దని నచ్చ చెప్పండి. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. దాన్ని సీతని ఎలాగైనా గుడికి తీసుకురండి. దానికి చెప్పే పద్ధతిలో చెప్తా. ఎందుకు వినదో చూస్తా. కాపురాలంటే బొమ్మలాట అనుకుంటుందేమో. అదింత బుద్ధి తక్కువగా ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. మీరైతే వాళ్ళని గుడికి తీసుకురండి. అలాగే వదిన గారు. వెళ్దాం పదండి. పదండి. ఎక్కడికి? అత్తా కోడళ్ళు కట్టకట్టుకుని బయలుదేరారు. గుడికెళ్ళొద్దామని బయలుదేరాం అత్తయ్య గారు. ఆహా, ముగ్గురికి ఒకేసారి తీరిందా? అయినా సడన్ గా ఈ గుడి ప్రయాణం ఏమిటి? ఏదైనా విశేషమా? ఉదయం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెలిసిన ఆవిడొకరు గుళ్ళో కైలాస గౌరీ వ్రతం చేసుకుంటున్నావు, తప్పకుండా మీ కోడళ్ళని తీసుకుని రండి అన్నారు. అందుకని బయలుదేరాం అత్తయ్య గారు. ఆహా, ఎవరా నాంచారమ్మా? కోడళ్ళని తీసుకురామని చెప్పింది గాని అత్తగారిని తీసుకురామని చెప్పలేదా? పెద్దవారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పైగా మెట్లు. ఏ గుడికే? ఏ గుడికే మీరు వెళ్ళేది? అమ్మవారి గుడికేగా. కైలాస గౌరీ వ్రతం అని తెలిసాక రాకుండా ఉండకూడదు. పైగా పసుపు కుంకాలు అందుకోవడానికి మళ్ళీ సందేహించడం ఎందుకు? పదండి, నేను కూడా వస్తాను. ఒకరికి ముగ్గురున్నారు. అమ్మవారి దర్శనం చేయించలేరా? తాంబూలం అందుకోలేనా? అన్నిటికీ రెడీ. పిలువని పేరంటానికి ఎందుకో. పసుపు కుంకాలకి పిలవాల్సిన అవసరం లేదా? సరే అత్తయ్య గారు, రండి వెళదాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదానగాని బయలుదేరటమేనా? ఇప్పుడే వచ్చేస్తాను. వారి దర్పం, దర్జా, హోదా, అంతస్తు అన్ని ప్రదర్శించాలిగా. బంగారు పథకాలు దిగేసుకొస్తుందేమో. ఊరుకోవే. అననివ్వవే, అన్నివ్వు. నా నోరు ఊరుకోదుగా. పథకాలు వేసుకున్నా వేసుకోకపోయినా
నన్ను పిఠాపురం మంగమ్మ గారు అని అంటారు గాని మరొకటి అన్నారు. అది 7 వారాల నగలు ఒకేసారి పెట్టుకున్నా పంతులు రామచంద్రయ్య కూతురనే అంటారు. నా గుణానికి పెద్దతనం ఉంది. అది చేసేవన్నీ చిన్నతనం తెచ్చిపెట్టేవేగా. ఎక్కడ ఫోన్ రింగ్ అవుతుంది? నాదే అత్తయ్య. గుడికెళ్తున్నాం కదా, ఎందుకని గదిలో పెట్టాను. ఒక్క నిమిషం. వదిన గారు, నేనండి, సావిత్రిని. నేను గుడికొచ్చాను. మీరు వాళ్ళని తీసుకుని బయలుదేరారా? బయలుదేరావండి, కానీ హాల్లో అత్తయ్య గారు. ఎక్కడికి? అత్తా కోడళ్ళు కట్టకట్టుకుని బయలుదేరారు. కైలాస గౌరీ వ్రతం అని తెలిసాక రాకుండా ఉండకూడదు. పైగా పసుపు కుంకాలు అందుకోవడానికి మళ్ళీ సందేహించడం ఎందుకు? పదండి, నేను కూడా వస్తాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు భయపడకండి, అమ్మవారున్నారు, ఆవిడే కాపాడుతుంది. మీరు ఎలాగోలా బయలుదేరండి. అలాగే, వస్తామండి. సరే. ఆవిడ వస్తుందట. ఎలానో ఏమో, వీలైనంత వరకు ప్రయత్నం చేయటం, వీలు కాకపోతే తప్పుకొని వెళ్ళిపోవడం. భగవంతుడా, ఎలాగైనా ఈ గండం గట్టెక్కించు స్వామి. లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. ఎవరా ఫోను? మీ అబ్బాయి అత్తయ్య. ఓహో, అనుకున్నాను. ఏమంటున్నాడేమిటి? అన్నీ చెప్పాలి. అవన్నీ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు గుడికి వెళ్దాం పదండి. సరే సరే, పదండి. వీడు తుమ్మాడు. ఇప్పుడు ఎలా అత్తయ్యా? పసిపిల్లాడు, పడిసం తుమ్ములు అవన్నీ పట్టించుకోకూడదు. పడిసం ఉన్నా లేకపోయినా తుమ్మే కదా. అయితే నువ్వు ఆగు, మేము వెళ్ళొస్తాం. వీడు మేం బయలుదేరినప్పుడు తుమ్మలేదు, మీరు సరే పదండి అన్నప్పుడు తుమ్మాడు. అంటే నేను ఇంట్లో ఉండాలనే నువ్వు అనేది? అసలు మీరు గుడికేనా? నిజం చెప్పండి. నిజంగానే గుడికే అత్తయ్య గారు. గుడికి కాక గూడు పుటానికి బయలుదేరాం అని మీరు బయలుదేరారా? వాడు నీ పిల్లాడు, నీ చంకలో ఉండి తుమ్మాడు. పైగా పడిసాం. వాడేసుకుని గుడికి నువ్వెందుకే? నువ్వు వాడితో పాటు ఇంట్లో ఉండు, మేము ముగ్గురం వెళ్ళొస్తాం. అసలున్న పనంతా స్వర్ణతోనే. తండ్రి రాకపోతే ఎలా? ఏంటి? పసుపు కుంకాలకని ముందు బయలుదేరిన నేను ఆగాలా? ఎక్కడికి అని వెనకాలడిగిన తమరు వెళ్తారా? అయినా పడిసం పట్టిన పిల్లాన్ని తీసుకుని నోము దగ్గరికి వెళితే వాడు చీటికి మాటికి అక్కడ ఇలా టపాటపా అని తుమ్ముతుంటే వాళ్ళు అపశకునంగా ఫీల్ అవుతారు. అందుకే నువ్వు ఉండు, మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు, మేమే వెళ్తాం, తమరే ఉండండి. వీళ్ల వాదన చిలికి చిలికి గాలివాన్లా తయారయ్యేలా ఉంది. అమ్మమ్మ గారు, వాణ్ణి నా దగ్గర ఉంచుకుంటానులే గాని మీరు వెళ్ళిరండి. ఓహో, అదే కదా అమ్మమ్మ గారు, అత్తయ్య గారిని వ్రతానికి రమ్మని పిలవగానే అమ్మవారికి పట్టుచీర పెడతానని మొక్కుకున్నారట. వెళ్తూ వెళ్తూ షాప్లో తీసుకుని వెళదామని బయలుదేరింది. అందుకే దాన్ని వెళ్ళమంటున్నాను. దారిలో మళ్ళీ షాపింగ్లు కూడానా? సరే సర్లే, ఈ ఊరేగింపులు నా వల్ల కాదు గాని ఆ పసాన్ని నా దగ్గర ఉంచి మీరు వెళ్ళండి. ఇవ్వమే వాణ్ణి. ఏంటి? వీణ్ణి మీకిచ్చి వెళ్ళాలా? నేనివ్వను, వెళ్ళను. స్వర్ణ, సీత కన్నా అత్తయ్య గారే బాగా ఆడిస్తారు. ఇవ్వు ఇవ్వు స్వర్ణ వాణ్ణి. మనం వెళ్దాం పద. అమ్మమ్మ గారు అన్నట్టు పాడిసం పట్టిన వాడిని 10 మందిలోకి తీసుకెళ్లడం కూడా అంత మంచిది కాదే. నలుగురిని పెంచిన చలవ చెయ్యి అమ్మమ్మ గారిది. ఏం పర్వాలేదు, ఇవ్వు. పెంచిన వాళ్ళందరూ స్వర్ణ, ఇంకా దీన్ని పెంచుకో, ముందు ఇవ్వు.